హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఎంతో హెల్తీగా ఉండే చపాతీలు అండి. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన చపాతీలు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి సంబంధించి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ చపాతీలు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, అలాగే బీపీ షుగర్ ఏమున్నా కూడా నార్మల్గా అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ చాలా హెల్త్కి చాలా మంచిది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసినట్లు దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి. ఇంకా చూడండి, ఇక్కడ ముందుగా గోధుమలు తీసుకున్నాను. కేజీ పావు కిలో అండి ఇవి గోధుమలు. ఇందులో రాళ్ళు అన్నీ నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ పావు కిలో రాగులు అండి ఇవి. వీటిని కూడా శుభ్రంగా చేసుకోవాలి. అన్నిటినీ శుభ్రంగా చేసుకోవాలండి. మనం ఇందులోకి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా ఇలా గోధుమలో వేస్తున్నాము. ఇవి కేజీ పావు కిలో అండి, కేజీ పావు కిలో, మొత్తం కేజీ పావు కిలో అండి. ఇలాగ వేసుకోవాలి ఒక డబ్బాలోకి పిండి పట్టించుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే గోధుమలు వేసుకున్నాం కదా. తర్వాత పావు కిలో రాగులు వేసుకోవాలండి ఇందులోకి. ఇలాగ రాగులు వేసుకోవాలి. ఇంకా చూడండి, తర్వాత జొన్నలు అండి, ఇవి కూడా పావు కిలోనే. జొన్నలు ఒక పావు కిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ జొన్నలు వేసుకోవాలి. ఇంకా చూడండి, తర్వాత ఇంకా సజ్జలు, ఇవి కూడా పావు కిలో అండి. సజ్జలు కూడా పావు కిలోనే వేసుకోవాలి. చూడండి, ఇంకా తర్వాత ఇవి చూడండి ఫ్రెండ్స్, తర్వాత సోయాబీన్స్, ఇవి ఒక 100 గ్రాములు వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 100 గ్రాములు వేసుకోవాలి. ఇందులోకి సరిపోతుంది. ఇంకా 100 గ్రాములు అయితే ఇలా ఇందులోకి వేసుకోవాలండి. ఇవి 100 గ్రాములు ఉన్నాయి, వేసుకోవాలి. ఇలాగ వేసుకొని అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఇంకా చూడండి, కలిపింటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పిండి పట్టించుకోవాలి. మిషన్కి వెళ్ళి ఇలా పిండి మెత్తగా పట్టించుకొని రావాలండి. ఇంకా మొత్తం కలిసి 2 kgs అవుతాయండి. అవి కేజీ పావు కిలో, ఇవన్నీ పావు కిలో అండి. మొత్తం 2 kgలు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి పట్టించుకోవాలి. ఇలాగ మెత్తగా పిండి పట్టించుకొని వచ్చినాను. ఇంకా తర్వాత ఇలాగ పిండి పట్టించుకొచ్చినాం కదా. ఇంకా చపాతీలు చేసుకుందామండి. ఇప్పుడు ఇలాగ కొద్దిగా పిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఇంకా జల్లెడ పట్టుకోవాలి. పిండిని అంతటిని ఇలాగ వస్తుంది. ఇంకా కొంచెం తర్వాత ఇందులో తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు చపాతీలు బాగా పొంగుతూ మెత్తగా వస్తాయండి. ఇలాగ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా అంతా పిండికి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, పిండి అనేది ఇలాగ ముద్ద కడితే ఇలాగ రావాలి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఫ్రెండ్స్. ఇలాగా తర్వాత ఇంకా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇంకా ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంకా చపాతీ పిండిలాగా ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి అంతటికి ఇలాగ పట్టించుకోవాలండి. పిండి అనేది ఇలాగ మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ మెత్తగా ఉంటే అప్పుడు పిండి పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నట్లు ఇలాగ ఉండాలి మెత్తగా. తర్వాత పిండిని ఒక 10 minutes అలా కొంచెం పక్కన పెట్టుకోవాలని నాననివ్వాలి పిండిని. 10 minutes అయిన తర్వాత ఇలాగ పిండి తీసుకొని రౌండ్గా ఇలాగ మనం చపాతీ పిండికి ఎలాగైతే తీసుకొని చేస్తామో అలాగ కొంచెం పిండి తీసుకొని ఇలాగ అన్నింటినీ రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, చపాతీ పిండిలాగా ఇలాగ రౌండ్గా చేసుకోవాలి. ఇంకా ఇలా కొంచెం పిండి వేసుకొని రౌండ్గా చపాతీలాగా ఉత్తుకోవడమే అండి. ఇంకా చూడండి, ఇలాగ మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అలాగే రౌండ్గా ఇలా తిక్కోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలాగ తిక్కోవాలండి. ఇంకా చపాతీలు అన్నిటినీ ఇలాగే తిక్కొని పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ
కళాయి పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగ చపాతీలు వేసుకొని బాగా కాల్చుకోవడమే అండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా కాలిన తర్వాత రెండు వైపు ఇలాగా తిప్పేసి కాల్చుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ ఇలాగ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలాగ ఒక సైడ్ కాలిన తర్వాత ఇలాగ రెండు చేయిలు ఇలాగ బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలాగ తినడం వల్ల ఇలా కాలిన తర్వాత హాట్ బాక్స్లోకి వేసుకొని పెట్టుకోవాలండి. అలాగే చపాతీలన్నింటినీ ఇలాగే కాల్చుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఒకసారి కాలిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపు ఇలాగ అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చపాతీలన్నింటినీ చూడండి, చపాతీలన్నీ ఇలా ఎంతో టేస్ట్గా ఉండే చపాతీలు రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన చపాతీలు ఇవి. హెల్త్కి చాలా మంచిదండి. బీపీ షుగర్ ఏమున్నా కూడా తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలన్నా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇలా చపాతీ చేసుకొని తింటే. కాబట్టి హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియో సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి లైక్ తప్పకుండా చేయండి. అంతే అండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.